హాయ్ అందరికీ, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే శనివారం అండి. తెల్లవారే ఒక 5 o'clock అయితే లేచాను. లేచి చక్కగా ఇల్లు బయట అంతా కూడా తుడిచేసి మాప్ పెట్టేసి ముగ్గులు అయితే వేశాను. చూస్తున్నారు కదా, నాకు ఎందుకో కానీ ముగ్గులు పసుపు కుంకాలు లేకపోతే అస్సలు నచ్చదండి. ఖచ్చితంగా పసుపు కుంకాలు అయితే వేస్తాను. శనివారం అయితే నేను వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా తులసి మాల కానీ పూలమాల కానీ వేస్తానండి. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి వేసుకుంటానన్నమాట. ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకున్నాను. స్వామివారికి అయితే ఈరోజు చక్కగా ముందైతే పళ్ళు అప్పాలు అవి పెట్టి పూజ అయితే చేసేసుకున్నానండి. తర్వాత లెమన్ రైస్ అయితే చేశాను. అదే ప్రసాదం కింద అయితే స్వామివారికి నివేదించాను అనమాట. ఎప్పుడు కూడా శనివారం రోజు శుక్రవారం రోజు ముందు పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా లెమన్ రైస్ చేశాను. కొంచెం ఎక్కువగానే చేశానండి. పులిహోర కానీ లెమన్ రైస్ కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకే వాళ్ళకి దేవుడికి కూడా ఎక్కువగానే చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వంట మనకి సింపుల్గా త్వరగా అయిపోవాలి క్షణాల్లో అంటే ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఎందుకంటే ఏదైనా సరే మనం పని ఉంది అంటే అలాంటప్పుడు వంట స్కిప్ చేయకుండా త్వరగా చేసి ఆ పనిని చూసుకుంటే చాలా మంచిది. అందువల్ల మనం ఇంట్లో వండుకున్నది హెల్దీ కదండి, ఎంతైనా బయట తినే కన్నా. అందుకనేసి ఖచ్చితంగా వంట త్వరగా అయిపోవాలి అంటే ఈ విధంగా మనం ఏంటి వండుకున్నా సరే 2-3 కర్రీలైనా సరే ఇలా కుక్కర్లో ఒకేసారి పెట్టుకోవచ్చండి. ఎగ్స్ కావచ్చు, కాబూలి చనా కావచ్చు, రైస్ కావచ్చు, దాల్ కావచ్చు, పచ్చడి కోసం ఏమైనా వెజిటేబుల్స్ బాయిల్ చేయాలన్నా ఇలా చిన్న చిన్న బాక్సెస్లో పెట్టేసుకొని చక్కగా కుక్కర్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే నేను బంగాళదుంప పిట్టు చేస్తున్నాను. అదేవిధంగా పప్పు చేస్తున్నాను. టమాటో పప్పు, రైస్, ఈ 3 కూడా ఒకేసారి అయిపోతున్నాయి. నెక్స్ట్ అవి ఉడికేలోగా నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. నేను బంగాళదుంప పిట్టుకి ఉల్లిపాయలు అనేవి చాలా ఎక్కువగా వేస్తాను. ఉల్లిపాయలే కాదు, వెల్లుల్లి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఆనియన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఉల్లిపాయలు కోసుకొని అదేవిధంగా కొన్ని ప్రిపరేషన్స్ మనం ముందుగా చేసుకున్నాం అనుకోండి, టక్ మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా మనకి వంట అయిపోతుంది. అదేవిధంగా మనం వంట ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి, అది మాడదు. అదేవిధంగా మంచి రుచిగా ఉంటుంది వంట అన్నది. మరియు గ్యాస్ కూడా చాలా బాగా సేవ్ అవుతుందన్నమాట. ఇలా మనం కుక్కర్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత అవి సిమ్లో పెట్టి వండుకోవాలి. కుక్కర్ అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటాం కదండి. రిమైనింగ్ చెప్తున్నాను, అంటే తాలింపు వేసిన తర్వాత కూరలు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాలు కానీ ఇటువంటివి కాచేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గ్యాస్ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను వెల్లుల్లి అదేవిధంగా ఎండుమిర్చి అన్నీ కూడా ఇక్కడ చిదిమేసి పెట్టేసుకుంటున్నానండి. వేరేగా ప్లేట్ కాకుండా అదే చాపింగ్ బోర్డ్ పైనే పెట్టేసుకున్నాను అన్నీ కూడా. ఈరోజైతే బయటికి వెళ్ళాలండి. ఒకళ్ళకి బాగాలేదనమాట, అపెండిక్స్ ఆపరేషన్ అయింది. వాళ్ళని పలకరించడానికి వెళ్ళాలి. వెళ్తే ఒక గంటలో వచ్చేస్తాం. కానీ ఈలోగా వంట అయిపోయింది అనుకోండి, మనం కొంచెం ఎక్కువసేపు అక్కడ ఉన్న ప్రాబ్లం అయితే ఉండదు కదా. వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా తరిగేస్తానండి. అదే పప్పుచారులోకి పప్పులోకి అయితే తాలింపుకి అయితే నార్మల్గా చితగ్గొడతాను. కానీ ఈరోజు అయితే నేను టమాటో పప్పు కదండి, టమాటో పప్పుకి చక్కగా వెల్లుల్లిపాయలు అల్లము చిన్న చిన్న ముక్కలు కోసి వేస్తే బాగుంటుందండి. నార్మల్ పప్పులోకి అయితే అల్లం వేయను. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, 3 విజిల్స్ అయితే వచ్చేసేయండి. చక్కగా బంగాళదుంపలు ఉడికిపోయాయి. వీటికి వేరే ప్లేట్ కాకుండా సేమ్ నేను కుక్కర్ మూతలోనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం ఎన్ని గిన్నెల్లో వాడితే అన్ని గిన్నెలు కూడా మనం క్లీన్ చేయవలసి వస్తుంది. అదంతా కూడా సింక్ నిండిపోతుంది గిన్నెలతో. అందుకనేసి నేను ఏదైనా సరే కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా పప్పు అంతా కూడా చక్కగా మెత్తగా మెదిపేసుకుంటున్నానండి. ఇందులో టమాటో వేసాను, పచ్చిమిర్చీలు వేసాను. చక్కగా ఉడికిపోయింది కదా. ఇక్కడ పోపుకైతే చూస్తున్నారు కదా, ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనే పోపు అయితే వేసుకుంటానన్నమాట.
ముందుగా ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత అల్లం వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి వేగాలండి. మనకి బాగా వేగితే మంచి సువాసనగా ఉంటుంది. తర్వాత కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. నేను చారులో కూడా కొత్తిమీర వేపి వేస్తానండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత కారం కూడా ఇందులోనే వేసేసి కసూరి మెంతి వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను. తర్వాత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మెదిపిన పప్పు వేసుకొని చక్కగా కలిపితే మనకి డాబా స్టైల్ దాల్ ఉంటుంది కదండి, అదే విధంగా వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. దీంట్లోనైతే నేను ఇప్పుడు చింతపండు గుజ్జు ఆల్రెడీ తీసింది నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంటుంది. వారానికి ఒకసారి చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటాను, అదే కలిపేశాను. ఇటువంటి ప్రిపరేషన్స్ చేసుకున్నామనుకోండి అనుకోండి ముందే, అంటే చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవడము, అదేవిధంగా మనం కరివేపాకు రెమ్మలకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పెట్టుకోవడము, ఇటువంటివి చేస్తే మనకు కొంచెం సింపుల్గా వంట అనేది అయిపోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పోపులన్నీ కూడా వేసేసి ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే బంగాళదుంపలన్నీ కూడా మంచిగా ఉప్పు వేసి కొంచెం కారం వేసేసి మెదిపేసి ఇవన్నీ కూడా మనం ఇందులో కలిపేసుకోవాలి. కారం వేసుకోవచ్చండి, లేదా పసుపు వేసి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, ఆ కారం సరిపోతుంది. లేదు అంటే కొంచెం కారం వేసి కలుపుకున్న మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరికి ఫ్రై చేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుకి దీనికి లేదా సాంబార్కి బంగాళదుంప ఫ్రైకి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక మధ్యాహ్నం అయితే అయిపోయిందండి. నేను బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా వేడిగానే ఉన్నాయండి అన్నీ కూడా. చాలా ఫాస్ట్గా వచ్చాము, ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చారనమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వచ్చాము. ఇంకా చూస్తున్నారా, రైస్ అయితే చాలా వేడిగా ఉంది. పాప కూడా వచ్చేసింది. టైం అయితే 12:30 అనమాట. పాప ఈరోజు చిన్న పాపకైతే సాటర్డే హాఫ్ డే ఉంటుంది. తనకి, మా వారికి, అందరికీ కూడా ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. తర్వాత మమ్మీ ప్లీజ్ ప్రాజెక్ట్ వర్క్ హెల్ప్ చేయమా, నాకు రావట్లేదని చెప్పింది. ఇక నేనైతే ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇవి మనకి కార్డ్బోర్డ్ షీట్స్ అండి. క్రాకర్స్ ఉంటాయి కదా, క్రాకర్స్వి ఉంటే ఆ కార్డ్బోర్డ్ షీట్స్కి ఇలా రౌండ్గా కట్ చేశాను అనమాట. కట్ చేసేసి తను అలా మొబైల్ చూసుకొని ఉండిపోయింది, ఏ క్రాఫ్ట్ చేయాలనేసి. ఇక రేపే లాస్ట్ డేట్ అంట. అయితే సబ్మిట్ చేయాలి అని చెప్పేసి తను ఫీల్ అవుతుందన్నమాట. మండే లాస్ట్ డేట్ మమ్మీ, నాకు ఎలాగైనా హెల్ప్ చేయమంటే ఇక హెల్ప్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా, సింపుల్గా అయితే మధ్యలో అయితే ఎల్లో పెయింట్ వేసాను. తర్వాత బార్డర్ అయితే రెడ్ వేసాను. మళ్ళీ కొంచెం షేడ్ చేశాను అనమాట. ఇలా షేడ్ చేయడం వల్ల మనకి ఫస్ట్ ఎల్లో, ఆరెంజ్, తర్వాత రెడ్ 3 కలర్స్ కింద డివిజన్ అవుతుంది. ఇది తక్కువ ఖర్చులో అయిపోతుందండి. పిల్లల ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది. 100 మార్క్స్ అంట ప్రాజెక్ట్కి. అయితే మధ్యలో ఏమొచ్చి ఇక నేను ఇన్విటేషన్స్కి ఉంటాయి కదండి, అవి అయితే పెట్టానమాట, వినాయకుడి బొమ్మలు. ఇది మనకి వాల్ హ్యాంగింగ్ కింద ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇలా సపరేట్ డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు. నాకైతే ఇవి చాలా ఇష్టమండి. ఇటువంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని ఫస్ట్లో అయితే. ఇప్పుడైతే మానేశాను, కానీ పెళ్ళికి ముందైతే అన్నీ కూడా డోర్ కర్టెన్స్ అల్లడం కానీ, మ్యాటీస్ కుట్టడము, అదేవిధంగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, ఇటువంటివన్నీ కూడా నా హాబీస్ అనమాట. ఇప్పుడైతే చాలా సంవత్సరాలు అయింది. మళ్ళీ పిల్లల కోసమని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట, వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు. ఇలా తన ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేశానండి. ఇదైతే వాల్ హ్యాంగింగ్కి అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇష్టం పడితే కంపల్సరీగా ట్రై చేయండి. అస్సలు మనకి ఖర్చు అనేది అవ్వదండి. అదేవిధంగా సింపుల్గా కూడా మనకి అయిపోతుందన్నమాట. కిందన కొంచెం కుర్చీలా పెట్టామనుకోండి, అందంగా ఉంటుంది. ఇలా అయితే 2 తయారు చేశాను. 2 కూడా తనకి ఇచ్చేసాను అనమాట.
ఎప్పుడు కూడా నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తే పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకు కూడా నేర్పిస్తూ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే వాళ్ళకు కూడా రావాలి కదా, మనం లేకపోయినా వాళ్ళు చేసుకోగలగాలి. ఇంకా చాలా వర్క్ ఉందండి. మా వారికి టీ పెట్టి ఇవ్వాలి, తర్వాత ఈ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి, ఇంకా బట్టలు మడత పెట్టాలి. ఈ వ్లాగ్ అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నానండి. మరొక వ్లాగ్తో కలుద్దాం.